నాగార్జున నటవారసుడు అక్కినేని అఖిల్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఏజెంట్ రిలీజ్ అయ్యాక సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న అఖిల్ అభిమానులకు తెరపనిచ్చాడు. ఇటీవల కొత్త సినిమా షూటింగ్ హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. కిరణ్ అబ్బవరం వినరో భాగ్యమ విష్ణు కథతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున మనం బ్యానర్తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ దీన్ని పెద్ద బడ్జెట్తో నిర్మించనుంది. శ్రీలీల హీరోయిన్గా నటించే ఈ తిరుపతి బ్యాక్ డ్రాప్ స్టోరీకి తమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. రెండు ఊళ్ల మధ్య జరిగే ఇంటెన్స్ విలేజ్ డ్రామాగా కథ బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. నిజానికి అఖిల్ దీనికన్నా ముందు యువి క్రియేషన్స్తో చేయాల్సింది. అనిల్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో స్క్రిప్ట్ లాక్ చేశారు. కానీ వివిధ కారణాల వల్ల దాన్ని పెండింగ్లో ఉంచి తర్వాత అనుకున్న దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న అఖిల్ ఇకపై వేగం పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జున సైతం దగ్గరుండి ఈ ప్రాజెక్టు తాలూకు పనులు పర్యవేక్షిస్తారని సమాచారం. ఎలాగో నిర్మాత నాగవంశీ ప్రొడక్షన్ కాబట్టి మరి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకుని షెడ్యూల్స్ వేయబోతున్నారు. గుంటూరు కారం తర్వాత బ్రేక్ తీసుకున్న శ్రీలీల మళ్లీ బిజీ అయిపోయింది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ ఎట్టకేలకు అఖిల్ కొత్త సినిమా మొదలైపోవడం శుభవార్తే. అందని ద్రాక్ష పండుగ మారిన బ్లాక్ బస్టర్ దీంతో అయినా నెరవేరాలి. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకంపై సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. మిస్టర్ మజ్ను అనే రొమాంటిక్ లవర్ బాయ్గా కనిపించనున్నారు అఖిల్. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో పద్ధతైన కుర్రాడిలా కనిపించి మెప్పించారు. హిట్ అయింది. స్ప్రై థ్రిల్లర్ ఏజెంట్ సినిమా చేసి ప్రేక్షకులను డిసప్పాయింట్ చేశారు అఖిల్. అయితే తన నెక్స్ట్ సినిమాగా ఓ ప్రేమ కథను ఎంచుకున్నారు అఖిల్. రాయలసీమ నేపథ్యంలో సాగుతుందట ఈ సినిమా. ఇప్పటికే యువి క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కథకు ఓకే చెప్పారు అఖిల్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ కథ 80ల పీరియాడిక్ బ్యాక్ డ్రాప్తో తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది.